అందరికీ నమస్కారం అండి. సాయిబాబా వీడియోకి అయితే మాత్రం స్వాగతం. ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబం సాయి సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిబాబాని వేడుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెడుతున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయిబాబా గారు మనకి తెలియజేయబోతుంది ఏంటి సందేశం ఏంటంటే, నీ కోసం వేచి ఉన్నటువంటి ఈ శుభవార్తని తప్పకుండా విని తెలుసుకో. నమ్మకంతో ఈ సాయి మాటలు ఆలకించిన తర్వాత నీ మనసు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఏమరపాటు పడకుండా ఉండకుండా ఈ సాయిబాబా మాటల్ని ఆలకించమ్మా అంటున్నారు సాయిబాబా గారు. మరి ఈ సందేశం ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సాయిబాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం. ఎప్పుడు ఊహించిన విధంగా కని విని ఎరుగని విధంగా నీ జీవితం మారిపోతుంది. నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. కేవలం నీ బిడ్డ కోసం మాత్రమే నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు కదా అని బాధలు భరిస్తూ ఎవరికీ చెప్పుకుంటే వారి వద్ద చులకన భావం ఏర్పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావు. భారమైన జీవితాన్ని గడుపుతున్నావు. బాబా, అసలు ఈ జీవితమే నాకు వద్దు, నా ఆనందాలు సంతోషాలు అన్నిటినీ దూరం చేశావు కదా, ఇంకా ఈ జీవితానికి అర్థం అనేదే కూడా లేకుండా నన్ను విగత జీవిలా బతుకుతూ ఉండమని చెప్పి శపించావు. కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకు అసలు దేని మీద ఆశ అంటూ లేదు. వారి భవిష్యత్ అయినా నా జీవితం కాకుండా ఒక అందంగా ఉండేలా చూడు స్వామి అని అడుగుతున్నావు. పునర్జన్మ పాపకర్మ మూలంగా నువ్వు దుర్బాధ వంటి జీవితాన్ని గడపాల్సి వచ్చింది కాదంటం లేదు. ఎన్నో రకాలుగా నలిగిపోయావు. ప్రతి క్షణం కుమిలిపోతున్నావు. చిందించవద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు. జరిగిందంతా ఒక పీడకలలాగా మర్చిపో. నువ్వు ఇంకా ఎన్నో మంచి రోజులు చూడబోతున్నావు. మర్చిపోవద్దు. ఇంతటితోనే నీ జీవితం ముగిసిపోయిందని చెప్పి ఎప్పుడూ కూడా నిరాశ చెందొద్దు. అలాంటి భ్రమలో ఉండొద్దు. కష్టాలు, కన్నీళ్ళు ఎవరికి ఖచ్చితంగా శాశ్వతం నిలిచిపోవు కదా. ఏదైనా సరే వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోతాయి. అవి మనతో ఉన్న క్షణంలో మనల్ని ఎక్కువగా నిరాశ గురిచేలా చేస్తాయి. మనల్ని ఎప్పుడు ఏ పని చేయకుండా అవి అడ్డుతెరగా నిలబడి ఉంటాయి. వాటిని చూసి నువ్వు ఎంతైనా భయపడుతూ ఉంటావో అవి కూడా అంత భయపెట్టాలా చూస్తుంటాయి. ఏది జరిగినా విధిరాత వలనే అని తెలుసుకో. అంతా నీకు మంచి కోసమే జరుగుతుందని భావించు. కొన్ని నువ్వు ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయిందని నిర్ధారణకి రావద్దు. ముందు జరగబోయే మార్పులు, మంచి క్షణాలు అవన్నీ నీకు తెలియదు కదా. కేవలం స్వతంత్రామి అయినటువంటి ఈ సాయిబాబాకి మాత్రమే తెలుసు. అందుకే మిమ్మల్ని అసహనానికి గురి చేసినటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా వాటిని చూసి పారిపోకుండా, వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో అంతా కూడా ఈ సాయి సన్నిధి గడుపుతూ మంచి భక్తి గీతాల్ని ఆలకిస్తూ ఆత్మీయంగా మిమ్మల్ని మీరు దృఢపరుచుకుంటువంటి ప్రయత్నం చెయ్యండి. అప్పుడే మీకు ధైర్యం వస్తుంది. ఇంకా జీవితం ముగిసిపోయిందని చింతించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులు అన్నీ నీకు అనుకూలంగా మారి నేను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులు తీసుకొని రాబోతున్నాడు. మంచి శుభవార్తలను నువ్వు విన్నటువంటి గొప్ప రోజు వస్తుంది అని నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు. నాకు నువ్వు నీ బిడ్డలు వేరా, నువ్వు వారి గురించి అంతగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. నీ ఆశలు వారి కోసమే అని నాకు తెలియదా? వారి జీవితం మొత్తం చదువు వంటి ఈ సాయికి వారి భవిష్యత్తు గురించి నువ్వు గుర్తు చేస్తావా? వారి గురించి నువ్వేమీ దుఃఖించాల్సిన అవసరం లేదు. అలాగే అది పనిగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వారు మంచి భవిష్యత్తునే అందిస్తాను.
అలాగే వారికి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది. ఇప్పటి నుండి వారికి అన్ని విలువగా తెలిసేలాగా వారికి తప్పకుండా తెలియపరచు. నువ్వు వారికి ఆస్తులే ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు, కానీ మంచి సంస్కారం ఇవ్వడంతో మాత్రం నీ పాత్ర ఎక్కువగా ఉంటుంది తల్లి. మర్చిపోవద్దు. నీ మనసుకు వచ్చినటువంటి కష్టాలు ఎవరికీ చెప్పుకోలేనప్పుడు ఈ సాయిబాబా ముందు కూర్చొని చెప్పు. నేను అన్నీ ఆలకిస్తూ ఉంటాను కదా, వాటిని తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను. దిగులతో ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు. సమయానికి కాస్త తిండి తిని నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు ఈ సాయిబాబా విభూతిని ధరించడం మర్చిపోవద్దు. అలాగే నీ బిడ్డకు కూడా అలవాటు మార్చు. వారి జీవితాలను చూసి మురిసిపోయేటువంటి క్షణాలు రాబోతున్నాయి. అన్ని స్థిరంగా సమకూర్చినటువంటి బాధ్యత ఈ సాయిబాబా నాదా. అంతే, కేవలం నీ గురించే. నా పలుకులు విన్నంతసేపు, నా మాటల సందేశాలు విన్నంతసేపు ధైర్యంగా ఉంటావు. తర్వాత మరలా అదే విధంగా ధోరణిలోకి ఆలోచిస్తుంటావు. ఈ సాయికి ఒక్క మాట ఇస్తావా? ఇంకా ఏనాడు నీ కంట కన్నీరు వృధాగా చేయనని చెప్పి ఇప్పుడే ఈ క్షణమే మాట ఇవ్వు. నీ చెయ్యి పట్టుకొని నీ గమ్యానికి నేను తప్పకుండా చేరుస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు. తప్పకుండా నువ్వు ఊహించిన రీతిగా నీ గమ్యానికి నువ్వు చేరుకునేలాగా చేస్తాను. నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తిగా శరణాగతి అవ్వటం మాత్రమే. అంతకు మించి నువ్వు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు చేసే పనిలో శ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు. ప్రతి నిత్యం భగవంతుని ఎదుట కన్నీరు కారుస్తూ ఉన్నావు. నీ ఎదురుగా నిలిచినటువంటి సమస్యల్ని గుర్తు చేసుకుంటూ ప్రతి నిత్యం విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు. గడిచిపోయిన వంటి రోజుల్ని మరలా గుర్తు చేసుకుంటూ ఎక్కువగా ఆలోచించవద్దు. క్షణక్షణం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను తల్లి. అలాగని నువ్వు దిక్కిస్తూ ఉంటే అవి తీవ్రంగా మిమ్మల్ని బాధించాలి అని చూస్తుంటాయి. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా ఈ సాయిబాబా రూపం కనిపిస్తుంది. అలా కనిపించిన క్షణం నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతుంది. కాబట్టి నీ మనసు ఏవైతే ప్రశాంతంగా అనిపిస్తాయో అలాంటి పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉండు అంటున్నాను. నా లీలలు మనం చూసుకుంటూ భక్తి గీతాలు వింటూ నేను నీ తండ్రిని సకల మంచి చెడులు నేను చూసుకుంటాం వంటి దైవాన్ని ఈ ఊదిని నిత్యం ధరిస్తూ ఉందమ్మా. నెమ్మదిగా నీ మనసు కుదుట పడుతుంది. ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం తప్పకుండా మారబోతుంది. అలాగే నీ కుటుంబానికి కూడా అది ఒక గొప్ప వార్తగా నిలిచిపోతుంది. ఈ సాయి దయ నీపై నిండుగా ఉంటే నీ నిధిలో లేనిది కూడా లభించేలాగా చేస్తున్నవంటి సామర్థ్యం ఉన్నవాడు నీ సాయి. అలాగే మరొక విషయం, నీకు వ్యతిరేకంగా నిన్ను కొంతమంది బాధించాలని చూస్తున్నారు. అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు తల్లి. అలాగే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడు, కాపాడుకుంటాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరు తప్పులు వారు తప్పకుండా తెలుసుకొని బాధించినటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి. సంతోషంగా నీ కుటుంబంలో గడపాలని ఈ సాయిబాబా నీ నుండి కోరుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మరికొంతమందికి అయితే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. మరో చక్కని బాబాగారి సందేశంతో మరలో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకు కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎంతమంది సాయిబాబా భక్తులు ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. ఓం శ్రీ సాయిరామ్.